ఇంకో 15-20 రోజుల్లో మనందరికీ చాలా ఇష్టమైన శ్రావణ మాసం స్టార్ట్ అవబోతుంది. లక్ష్మీ పూజలు, వరలక్ష్మి వ్రతాలు, నోములు, తాంబూలాలు, పేరంటాలు, అసలు మన తెలుగు వాళ్ళ ఇంట్లో హ్యాపీనెస్ని నింపే సీజన్ ఇది. పండుగ వాతావరణం కంప్లీట్ 1 మంత్ అంతా కూడా ఉంటుంది శ్రావణ మాసం అంతా కూడా. ఎస్పెషల్లీ లేడీస్ మళ్ళీ ఎప్పుడు శ్రావణ మాసం వస్తుంది అన్నట్టుగా ఫీల్ అవుతారనమాట మంత్ అయిపోబోయేటప్పుడు. మన నైబర్స్ని కలుస్తాము, ఫ్రెండ్స్ని కలుస్తాము, రిలేటివ్స్ని కలుస్తాము, తాంబూలాలు ఎక్స్చేంజ్ చేసుకుంటాము. చాలా మంచి ట్రెడిషను, చాలా మంచి కల్చర్ మనది. మనందరికీ కూడా అంత రెస్పెక్ట్, అంత ఇష్టం ఈ ట్రెడిషన్ అంటే. కానీ ఈ మధ్యకాలంలో అందరూ కూడా ఒకటి గమనించి ఉంటారు. వ్రతం అప్పుడు తాంబూలానికి పిలిచినప్పుడు రెడీ చేసే తాంబూలం ఎట్లా రెడీ చేయాలనే దానికన్నా కూడా గిఫ్ట్ ఏమి ఇవ్వాలి, తాంబూలంతో పాటు గిఫ్ట్ ఏమి ఇవ్వాలి అనే దాని మీద ఎక్కువ టైం తీసుకుంటున్నాము, ఎక్కువ టెన్షన్ తీసుకుంటున్నాము. దాని మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నట్టుగా నోటీస్ చేసే ఉంటారు, అందరూ కూడా నోటీస్ చేసే ఉంటారు. ఇది ఏంటంటే ఇప్పుడు తాంబూలం రెడీ చేయాలి అన్నప్పుడు గిఫ్ట్ విషయానికి వచ్చేసరికి అసలు రిటర్న్ గిఫ్ట్ ఎందుకు పెట్టాలి, అవసరం లేదు యాక్చువల్లీ అయితే. కానీ లాస్ట్ ఇయర్ వాళ్ళు అది ఇచ్చారు, ఈసారి మనం ఇంకొంచెం కాస్ట్లీది ఇద్దామా, ఇంకేదైనా డిఫరెంట్గా ఇద్దామా. మనము గిఫ్ట్లు ఇవ్వడము అనేది ఒక కల్చర్ స్టార్ట్ అయింది కాబట్టి దానికి తగ్గట్టుగానే షాప్స్లో కూడా తయారయ్యి వస్తున్నాయి అన్నమాట అట్రాక్టివ్గా. ప్యాకింగ్ ఎట్లా చేయాలి, అమెజాన్లో తక్కువకి వస్తుందా, బయట తక్కువకి వస్తుందా, మనమే రిచ్గా ఉండాలి, మన కమ్యూనిటీలో మనం ఇచ్చింది గొప్పగా ఉండాలి, ఇట్లాంటి ఆలోచన ఎక్కువైపోయింది. సరే, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాము. ఇక్కడ ఏమీ నెగిటివిటీ లేదు, ఏమీ క్రిటిసైజ్ చేయడం లేదు, జస్ట్ మనం ఒక డిస్కషన్ పెట్టుకుంటున్నాం అంతే. వెల్కమ్ బ్యాక్ టు సింప్లిఫై నౌ. నేను మీ శ్రీలక్ష్మి. మన ఇంటిని, మన అలవాట్లని, మన జీవితాలని మనము కలిసి సింప్లిఫై చేసుకుందాము. సబ్స్క్రైబ్ టు సింప్లిఫై నౌ. సో శ్రావణ మాసంలో వ్రతం చేసుకొని తాంబూలం ఇచ్చుకుంటాం అందరికీ కదా. ఆ తాంబూలంలో పెట్టే గిఫ్ట్ అనేది మనకి ఒక బ్లెస్సింగ్ లాగా ఉండాలి. గిఫ్ట్ ఒక్కటే కాదు, అసలు తాంబూలం ఇవ్వడము అనేది ఒక రిలేషన్షిప్ కోసము, కలిసి ఉండడం కోసము, ఆ రిలేషన్ స్ట్రాంగ్గా ఉండడం కోసము ఒక ఆశీర్వాదంగా ఇవ్వడం అనేది జరిగేది తాంబూలం అనేది. ఇప్పుడు రిలేషన్షిప్ ఉంది, బ్లెస్సింగ్ కూడా ఉంది, అవేమి తక్కువైపోయాయి, దేవుడి మీద భక్తి తక్కువైపోయింది, ఓన్లీ ఆర్భాటాల మీద ఎక్కువైంది, ఇట్లా అయితే మనం చెప్పుకోకూడదు. భక్తి ఉంది, రిలేటివ్స్ మీద, రిలేషన్షిప్స్ మీద వాల్యూ ఉంది, అన్నీ ఉంది. కానీ ఈ గిఫ్ట్ ఇచ్చుకునే ట్రెడిషన్ అనేది వచ్చేసరికి అది ఎక్కువ టైం తీసేసుకుంటుంది అనమాట. మనకి బ్లెస్సింగ్ కన్నా కూడా ఆ గిఫ్ట్ ఇచ్చుకోవడము అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. మనం మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి, ఏంటంటే మనము తాంబూలం ఇస్తున్నామా, తాంబూలంలో మన ప్రెస్టేజ్ చూపిస్తున్నామా, ఇది ఒక్కటి మనల్ని మనం క్వశ్చన్ చేసుకున్నాం అనుకోండి, మార్పు మన నుండే మొదలు పెట్టుకోవచ్చు. కొన్నాళ్ళ క్రితం అని అంటే ఒక 1.5 year ముందైతే హౌస్ క్లీన్ చేసుకోవడం కోసము స్టార్ట్ చేసి ఒక పర్టికులర్ కబోర్డ్ అయితే ఓపెన్ చేస్తే దాంట్లో ఉన్నాయి స్టీల్ బాక్సులు, ఏవి అన్నీ కూడా అన్బాక్స్ చేయనివి అన్నమాట. స్టీల్ బాక్సులు, కంటైనర్స్, ప్లాస్టిక్ కంటైనర్స్, హాట్ బాక్సెస్ ఉన్నాయి, బ్రాస్ దీపపు కుందులు ఉన్నాయి. కొన్ని ఏంటంటే మెటల్ బాక్స్ మీద కాపర్ లేయర్ వచ్చేసి పైన లిడ్ మీద ఒక ఫ్లవర్ లాగా వచ్చి గోల్డ్ కలర్, ఇట్లాంటివి ఎక్కువైపోయాయి అన్నమాట ఇప్పుడు మార్కెట్లో. కొంచెం బ్యూటిఫుల్గా లుకింగ్ బాగుంటాయి, అలాంటివి సెట్స్ ఉన్నాయి. అసలు ఎన్నో అట్టపెట్టెల్లో అట్లానే ఉండిపోయాయి అనమాట వచ్చిన గిఫ్ట్లు వచ్చినట్టుగానే. అండ్ సెట్ ఆఫ్ బ్లౌజ్ పీసెస్, శారీస్. అసలు నాకైతే ఒక టైంలో అది చూసి నాకు అయితే నవ్వొచ్చింది, ఇవన్నీ ఆల్మోస్ట్ రిటర్న్ గిఫ్ట్సే కదా అని చెప్పేసి. ఎందుకంటే మనకి ఒక శ్రావణ మాసము, వరలక్ష్మి వ్రతాలు ఒకటే కాదు కదా. మన ఎంగేజ్మెంట్కి వెళ్తే రిటర్న్ గిఫ్ట్, పెళ్ళికి వెళ్తే రిటర్న్ గిఫ్ట్, ఆ అమ్మాయి సీమంతానికి వెళ్తే గిఫ్ట్ వస్తుంది, అండ్ పుట్టిన బేబీ బారసాలకి వెళ్తే గిఫ్ట్ వస్తుంది, దానికి పుట్టినరోజు చేస్తే, దానికి ఓణీలు ఇస్తే, పంచల్ ఫంక్షన్ చేస్తే, వాటితో పాటు గృహప్రవేశాలు ఉంటాయి, సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉంటాయి, మళ్ళీ ఇవిగో ఇట్లాంటి నోములు ఉంటాయి, వరలక్ష్మి వ్రతాలు మనకి సంవత్సరం పొడుగుతా వస్తూనే ఉంటాయి మన సర్కిల్లో ఫంక్షన్స్. వెళ్ళిన ప్రతి దగ్గర నుండి ఒక రిటర్న్ గిఫ్ట్ అయితే పట్టుకొచ్చుకుంటాము, ఇంట్లో స్పేస్ ఆక్యుపై చేసేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్సే కదా. ఒకటన్నా నేను యూజ్ చేసుకున్నది లేదు కదా, వెరీ రేర్, ఏదో ఒకటైతే యూజ్ చేసుకుంటాం కూడా. కానీ మ్యాక్సిమం ఇప్పుడు మనకి ఒక 50 వచ్చాయి అని అనుకోండి, ఒక 40 అయితే మనం అయితే యూజ్ చెయ్యము. ఏదో మొహమాటానికి, అంటే మొహమాటము గిఫ్ట్గా వచ్చింది కాబట్టి వాడతామే, కానీ దాని రిక్వైర్మెంట్ అయితే లేకుండానే మనం వాడాల్సి వస్తుంది. లేదంటే కబోర్డ్లో అలా
పెట్టేసి ఉంచేస్తాం అనమాట, కబోర్డ్లో స్పేస్ ఆక్యుపై చేసి కూర్చుంటాయి. ఆ టైంలో నాకు ఒకటి అనిపించింది, గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళకి బెనిఫిట్ లేదు, గిఫ్ట్ తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్ లేదు, మధ్యలో షాప్ వాళ్ళు ఉంటారు కదా సెల్లర్స్, వాళ్ళకి మాత్రం బాగా బెనిఫిట్ వచ్చింది, వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారు అనేది అనిపించింది. ఒక్కటి కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఫంక్షన్కి నాకు అదే అనిపిస్తుంది. ఇచ్చే వాళ్ళకి పుచ్చుకునే వాళ్ళకి బెనిఫిట్ లేదు, ఇచ్చేవాళ్ళు పుచ్చుకునే వాళ్ళకి అదొక ఫార్మాలిటీ లాగా నడుస్తుంది, మధ్యలో షాప్ వాళ్ళకి మాత్రం బెనిఫిట్ అవుతుంది అని చెప్పి వాళ్ళకి మాత్రం థింగ్స్ అన్నీ సేల్ అయిపోతున్నాయి, మన ఇంటికి వచ్చి క్లటర్ లాగా ఉంటున్నాయి అని అయితే నాకు చాలాసార్లు అనిపించింది. అండ్ ఒక్క విషయం చెప్పాలి ఏంటంటే, ఇచ్చిన గిఫ్ట్స్లో అన్నీ కూడా మ్యాక్సిమం ఐటమ్స్ ఏవి కూడా క్వాలిటీ లేదు అని, బ్యాడ్ ప్రోడక్ట్స్ అనేది అయితే ఉండదు. అసలు ప్రాబ్లం వచ్చేసి క్వాలిటీ గురించి మాత్రం కానే కాదు. ప్రాబ్లం ఏంటి అని అంటే, సేమ్ వస్తువు మన ఇంట్లో ఆల్రెడీ ఉండడం, మన ఇంట్లో ఆల్రెడీ మనం ఒక హాట్ బాక్స్ యూజ్ చేసుకుంటూ ఉన్నాము, ఇంకోటి గిఫ్ట్గా వచ్చింది, అది యాడ్ అవుతుంది, అంతేకాని మనకేమీ హెల్ప్ చేయట్లేదు, ఎక్స్ట్రా ఐటమ్ లాగా యాడ్ అవుతుందే కానీ అది వచ్చి మన ఇంట్లో వాల్యూ అయితే క్రియేట్ చేయట్లేదు. మన అందరికీ మనకు కావాల్సిన వస్తువులన్నీ మన ఇంట్లో ఆల్రెడీ ఉంటాయి. సో ఇంకెవరన్నా ఏదన్నా గిఫ్ట్గా ఇచ్చారు అన్నప్పుడు అది మనకి స్పెషల్గా వాల్యూ అయితే ఏమీ యాడ్ చేయదు, 100% యాడ్ చేయవు మనకి బయట నుండి వచ్చినవి. లేదు అది బాగుంది వాడుకుందాము అని అంటే మన దగ్గర ఆల్రెడీ ఉన్నవేవో ఉంటాయి కదా, యూజ్ చేసుకునే వాటిలోనే కొంచెం ఏదన్నా స్పాయిల్ అయ్యే స్టేజ్లో ఉన్నాయా, చాలా ఓల్డ్ అయ్యాయా, లేదు మనకే బోర్ కొట్టాయా అనుకోండి, వాటిని తీసేసి వీటిని పెట్టి రీప్లేస్ చేసుకోవడం అనేది మంచిది. కానీ ఇట్లా యాడ్ చేసుకుంటూనే పోతే మన కంట్రీలో, అందులోనూ మన తెలుగు వాళ్ళలో మనకుండే ఫంక్షన్స్కి మనకు వచ్చే రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ పోవాలంటే అసలు ఎన్ని అవుతాయో ఇంట్లో. మనం ఏం కొనక్కర్లేదు అస్సలు, ఇంకా మనం కొని క్రియేట్ చేసే క్లటర్ కన్నా కూడా ఈ ఫంక్షన్స్ నుండి వచ్చే రిటర్న్ గిఫ్ట్స్ క్లటరే ఎక్కువైపోతుంది ఇంట్లో. సపోజ్ నేనే ఉన్నాను, నేనే ఒక స్టీల్ బౌల్ అనేది గిఫ్ట్ చేయాలనుకుంటున్నాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఒక 6 స్టీల్ బౌల్స్ ఉన్నాయి వాళ్ళకి కావాల్సిన ఇవి. నేను ఇచ్చే 7th బౌల్ వాళ్ళకి ఎలాంటి హ్యాపీనెస్ని యాడ్ చేయదు, వాళ్ళకి ఎట్లాంటి బెనిఫిట్ కూడా ఇవ్వదు కదా. ఇప్పుడు ఒకళ్ళ దగ్గర 3 హాట్ బాక్సెస్ ఉన్నాయి వాడుకుంటున్నారు, నేను అడిషనల్గా ఇంకొక మిల్టన్ హాట్ బాక్స్ సెట్ ఇచ్చాను, వాళ్ళకేమో అది ఎక్స్ట్రా వాల్యూ క్రియేట్ చేయదు, వాళ్ళకేమో అది యూజ్ కూడా కాదు, బట్ వాల్యుబుల్ ప్రోడక్ట్ నాకు గిఫ్ట్గా వచ్చింది అని చెప్పేసి పక్కన పెట్టేసుకొని ఉంటారు. సో అలాంటివి ఏదైనా ఉన్నాయి అని అనుకోండి, అన్బాక్స్ చేయకుండా అట్లాగే ఉంచేసి, ఎవరైనా అవసరం ఉంది అన్న వాళ్ళకి మనము ఉన్న వాటిని, ఇప్పుడు ఉన్న గిఫ్ట్స్ సంగతి చెప్తున్నాను, మనం కలెక్ట్ చేసిన మన ఇంటికి మన ప్రమేయం లేకుండా వచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ మనం వాడుకోకపోతే కనుక ఒకసారికి ఇప్పుడు వచ్చిన ఎక్సైట్మెంట్లో మనం ఏదో కడిగేస్తాం వాడేస్తాం ఒకసారి, బట్ అవన్నీ కూడా మనకి అడిషనల్ ఐటమ్స్గా, డూప్లికేట్ ఐటమ్స్గా చేరిపోతాయి మన కిచెన్లో, మన ఇంట్లో. తర్వాత వాడము. సో ముందే అసలు ఆ బాక్స్లోంచి మనం అది అన్బాక్స్ చేసి వాష్ చేసి వాడడానికి ముందే ఒక 20 టైమ్స్ మనం ఆలోచిద్దాం, ఇది మన దగ్గర ఆల్రెడీ ఉంది, ఇప్పుడు ఈ ఫంక్షన్కి ఇది వీళ్ళు ఇవ్వకపోయినా కూడా నేను ఇది కొనుక్కునేదాన్ని కాదు, మా ఇంట్లో పనులు అయితే నాకు నడుస్తూనే ఉండేవి, ఎందుకంటే నా కిచెన్కి ఏం కావాలో అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఎవ్రీవన్ అందరికీ ఉంటాయి వాళ్ళ ఇంటికి వాళ్ళకి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా. సో ఈ వచ్చిన గిఫ్ట్ని ఏం చేద్దాము, ఇప్పుడు వెంటనే వచ్చింది కదా అని చెప్పేసి కడిగేసి వాడేసి తర్వాత డూప్లికేట్ చేసుకోవడం కన్నా కూడా దాన్ని అలా పెట్టేసి, సందర్భం వస్తుంది దాన్ని కూడా దానికంటూ ఒక పర్పస్ క్రియేట్ చేసే సందర్భం వస్తుంది. ఎవరో న్యూలీ మ్యారీడ్ వాళ్ళు ఉంటారు, కొత్తగా హౌస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇవ్వడం అనేది మంచి ఇదనమాట. నాకెవరో మా లవ్డ్ వన్స్ గిఫ్ట్గా ఇచ్చారు, నేను దీన్ని ఇంకొకరికి ఇవ్వడమా అనేది అనుకోవద్దు, ఎందుకంటే మీ లవ్డ్ వన్ మీకు గిఫ్ట్గా ఇచ్చారు అని అంటే అది మీ మీద ప్రేమతోటి, రెస్పెక్ట్ తోటి, ఒక మెమరీ లాగా ఉండాలి అని వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం ఇచ్చారు. ఎస్, వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఆ గిఫ్ట్ మీ చేతికి ఇవ్వడంతో అయిపోయింది. అందుకని చెప్పి లైఫ్ లాంగ్గా అవసరం లేకపోయినా ఆ గిఫ్ట్, ఏది మీకు యూజ్ అవ్వని గిఫ్ట్ ఏదైతే ఉందో ఆ ఐటమ్, దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. దానికంటే ఒక మంచి పర్పస్ అనేది మనం ఇవ్వగలిగేటట్టుగా చూసుకున్నాం అనుకోండి, దానికి ఒక వాల్యూ ఇచ్చిన వాళ్ళం అవుతాము. మనం కూడా ఇంకెవరికైనా గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు మనం ఆలోచిస్తామన్నమాట, ఏదో ఒకటి అన్నట్టుగా ఇచ్చేస్తున్నామా లేదా యూస్ఫుల్ ఏమన్నా ఇస్తే బాగుంటుందా అనే ఆలోచన మనకు కూడా వచ్చేసింది, ఏది ఈ ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టాము అని అంటే. అండ్ ఎట్ ద సేమ్ టైం మన ఇంట్లో
క్లటర్ అనేది చేరకుండా ఉంటుంది, డూప్లికేట్ ఐటమ్స్ చేరకుండా ఉంటాయి, కబోర్డ్ స్పేసెస్ అన్నీ ఆక్యుపై అయిపోయి మనకి ఒక 5 డే ఇరిటేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే లేకుండా ఉంటాయి. ఇట్లా చేసాము, ఇది ప్రాక్టీస్ చేసాము అని అంటే. సరే, వరలక్ష్మి వ్రతం టాపిక్ వచ్చేసేద్దాం. ఇప్పుడు మనం ఈసారి వరలక్ష్మి వ్రతానికి తాంబూలం ఇచ్చేటప్పుడు ఒక్కటే ముందుగానే మనం ఆలోచించుకుందాం, ట్రెడిషనా ప్రెస్టేజా? ట్రెడిషన్ ఫాలో అవుదామా, ప్రెస్టేజ్కి పోదామా? ట్రెడిషన్కి ఫాలో అవ్వాలి అని అంటే మన ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, ప్రెస్టేజ్కి పోవాలి అని అంటే ఆలోచన విధానం అయితే వేరుగా ఉంటుంది. ముందే చెప్పుకున్నాం కదా, మన పెద్దవాళ్ళు తాంబూలం అనే సాంప్రదాయం ఎందుకు పెట్టారు? రిలేషన్షిప్ కోసం, బ్లెస్సింగ్ కోసము, అందరం కలిసిమెలిసి ఉండడం కోసము. ఈరోజు రిలేషన్షిప్ సేమ్గా ఉంది, ఆ రోజుల్లో ఎలా ఉందో ఈ రోజుల్లోనూ అలానే ఉంది రిలేషన్షిప్. అందుకనే కదా అందరినీ పిలుచుకుని మనం ఇట్లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కానీ గిఫ్ట్ ఎక్స్పెక్టేషన్ మాత్రము చాలా చేంజ్ అయింది. రిటర్న్ గిఫ్ట్ ఏం పెట్టాలి, ప్యాకింగ్ ఎలా చేయించాలి, మనమే చేయాలా, బయట షాప్లో ఆర్డర్ ఇచ్చి చేయించాలా, అసలు ఇవన్నీ అమెజాన్లో తీసుకుంటే ఎంత కాస్ట్ పడతాయి, బయట తీసుకుంటే ఎంత కాస్ట్ పడతాయి, ఈ హడావిడైతే ఎక్కువైపోయింది మనకి. మన డిస్కషన్ అంతా గిఫ్ట్ మీదే ఉంటుంది, ట్రెడిషన్ మీద తగ్గుతుంది. సో ఈసారి డిఫరెంట్గా థింక్ చేయడం స్టార్ట్ చేద్దాం. మీ ఇంటికి తాంబూలం వచ్చింది, తాంబూలం ఆ కవర్ ఓపెన్ చేస్తే లోపల ఒక తులసి మొక్క ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? తులసి మొక్క మనము వాకిట్లో పెట్టుకుంటాము, నీళ్లు పోస్తాము, రోజు పెరుగుతూ ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి స్వామికి సమర్పించుకుంటూ ఉంటాము. మనకి చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది తులసి మొక్క చూస్తే. ఆ మొక్కను చూసినప్పుడు ఎప్పుడు కూడా మనకి ఇచ్చిన పర్సన్ అనేది గుర్తొస్తూనే ఉంటారు. అది మనకి ఆల్రెడీ మన ఇంట్లో ఆల్రెడీ తులసి మొక్క ఉండొచ్చు, మనకి గిఫ్ట్గా ఇంకొక మొక్క వచ్చింది, ఏం పర్వాలేదు, దాన్ని పక్కన పెట్టుకోవడమే మహాప్రసాదం అనుకోని తులసి మొక్క వచ్చింది అని అంటే ఇచ్చిన వాళ్ళకి పుణ్యము, పుచ్చుకున్న వాళ్ళకి కూడా పుణ్యము. తులసి మొక్క వచ్చింది అని అంటే ఇచ్చిన వాళ్ళకి మంచి జరుగుతుంది, పుచ్చుకున్న వాళ్ళు దాన్ని పెంచుకుంటారు, అది కూడా మంచి జరుగుతుంది వాకిట్లో పెట్టుకుంటే. అంతే కదా. దాంతోపాటుగా తులసి మొక్క కాకుండా అదొక ఆప్షన్, అదొక గిఫ్ట్ ఆప్షన్గా మనం పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే విత్తనాలు ప్యాకెట్స్ ఉంటాయి కదా, సీడ్స్, అవి ఇచ్చుకోవచ్చు. ఆకుకూరలు ఇవన్నీ మనము అపార్ట్మెంట్ బాల్కనీ గార్డెన్స్ అనేవి పెట్టుకొని చేసుకుంటూ ఉంటాం కదా, మైక్రో గ్రీన్స్ పెట్టుకుంటాము. పాలకూరని, మెంతులని ఇట్లాంటి విత్తనాలు కూడా ఇచ్చుకోవచ్చు. అదేమి చీప్ కానే కాదు, అసలు చీప్ గిఫ్ట్స్ కానే కాదు. ఇవన్నీ కూడా చక్కగా విత్తనాలు ఇచ్చుకోవచ్చు. సీడ్స్, మనం ఇచ్చిన సీడ్స్ ఇంకొకళ్ళు చల్లుకొని మొక్కలు వస్తాయి, ఆకుకూరలు కట్ చేసుకొని హెల్దీ ఫుడ్ అవుతుంది. ఫైనల్లీ ఎంత చిన్న గిఫ్ట్ ఎంత పెద్ద హ్యాపీనెస్ ఇస్తుందో చూసాం కదా. అలాగే అది వేస్ట్ అవట్లేదు, ఎండ్ ఆఫ్ ద డే క్లటర్గా మారట్లేదు, డబ్బులు ఎటో పోతున్నాయి. గిఫ్ట్ మాత్రం ఇచ్చుకున్న గిఫ్ట్ మాత్రము ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం కాకపోయినా ఆ తర్వాత అయినా క్లటర్గా మారిపోయి ఎక్కడో చోట పోతుంది. అట్లా కాకుండా చక్కగా కన్జ్యూమ్ చేసేవిస్తే సరే. మొక్కలు విత్తనాలు పక్కన పెట్టేద్దాం. అందరి ఇళ్లలో వెంటిలేషన్ ఉండాలని లేదు, అందరికీ ఆకుకూరలు ఇవి వేసుకొని పెంచుకునే వెంటిలేషను అంత టైము ఇవన్నీ ఉంటాయో ఉండవు అనేది పక్కన పెట్టేద్దాం. ఇంకో గిఫ్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనము ధూప్ స్టిక్స్ ఇచ్చుకోవచ్చు, గోదర్బార్ అలాంటివి ఇంకొన్ని బ్రాండ్స్ కూడా ఉన్నాయి, ప్యూర్గా ఉండేవన్నమాట. ఆవు సంబంధించిన పదార్థాల నుండి కలిపి చేసినవి, ప్యూర్వి, కెమికల్స్ ఏమి కలపకుండా ఉండేవి. గోదర్బార్తో పాటు ఇంకా కొన్ని బ్రాండ్స్ కూడా ఉన్నాయి మంచివి. వాటిలో ఏది అవైలబుల్ అనుకుంటే అవి చూస్ చేసి మనం తాంబూలంతో పాటు ఇవ్వచ్చు. అండ్ సాంబ్రాణి ధూప్ కప్స్ ఉన్నాయి, అవి ఇచ్చుకోవచ్చు. అవి కూడా గోదర్బార్ వాళ్ళవి చాలా బాగుంటాయి, నేను ఫ్యూ ఇయర్స్గా యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా కృష్ణం అని వాళ్ళవి ఉన్నాయి. హైదరాబాద్లో అయితే మనకి బిగ్ బాస్కెట్లో దొరికేవి, తిరుపతి వచ్చాక బిగ్ బాస్కెట్లో లేవు. అండ్ అమెజాన్లో అయితే ఉన్నాయి. అవి కూడా చాలా ప్యూర్ అనమాట, చాలా బాగుంటుంది. మనం యూజ్ చేసేటప్పుడు మనకు ఆ ఎక్స్పీరియన్స్లో తెలిసిపోతాయి కదా. సో ఆ బ్రాండ్ బాగుంటుంది. సరే, కన్ఫ్యూజన్ ఎందుకంటే గోదర్బార్ మన స్టేట్లోనే కదా మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి అవి. సో గోదర్బార్ అనేది అసలు ఎలాంటి అనుమానము పడక్కర్లేదు, దాంట్లో మనకి ఇంప్యూరిటీస్ ఏమీ ఉండవు, చాలా ప్యూర్ అనమాట. ఇంకా దాంతోపాటుగా మనము ఒత్తులు ఇచ్చుకోవచ్చు, దీపారాధన చేసుకోవడానికి ఒత్తులు ఇవ్వచ్చు, కర్పూరం ఇవ్వచ్చు, కుంకుమ ఇవ్వచ్చు. మంచి కుంకుమ, మళ్ళీ అది సింథటిక్ కలర్స్వి అలాంటివి కాకుండా మంచి కుంకుమ సంపాదించగలుగుతాము అని అనుకుంటే, మన వల్ల అవుతుంది అని అనుకుంటే కుంకుమ ఇవ్వచ్చు. ఇవన్నీ డైలీగా యూజ్ చేస్తారు, యూజ్ చేసి అవి కంప్లీట్గా అయిపోతాయి కూడా, ఏమి వేస్ట్ అయ్యేవైతే ఏమీ లేదు వీటిల్లో. ఇట్లాంటి కొన్ని ప్రాక్టికల్ గిఫ్ట్ ఐడియాస్ అయితే తీసుకున్నాము అని అనుకోండి, మనీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, క్లటర్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది, తీసుకున్న వాళ్ళకి హ్యాపీ, ఇచ్చిన వాళ్ళకి హ్యాపీ, అండ్ మనం కూడా కొంచెం స్పెషల్గా కనిపిస్తాం కూడా ఇట్లాంటి గిఫ్ట్ ఇచ్చాము వాళ్ళకి. ఇప్పుడు తాంబూలం పుచ్చుకున్న వాళ్ళకి ఎన్ని గిఫ్ట్లు వచ్చినా మనం ఇచ్చిన ధూప్, కోన్ కప్స్ వీటిని కొంచెం డిఫరెంట్గా చూస్తారు.
ఒకసారి. ఆ తర్వాత వాళ్ళు కూడా ట్రై చేస్తారనమాట, ఇట్లా చేద్దాం మనం కూడా అని చెప్పేసి. అండ్ భగవద్గీత, భాగవతం బుక్స్ ఇవ్వచ్చు, మన ట్రెడిషన్కి తగ్గట్టుగా మన బుక్స్ ఇచ్చుకోవచ్చు. అవి ఒక్కసారే చదివి పక్కన పెట్టేసినా కూడా మన అవి ఇంట్లో ఉండడం కూడా శుభసూచకం కదా. అట్లానే అందరూ భగవద్గీత పుస్తకాలు ఇచ్చుకుంటా పోతే ఒక్కొక్క ఇంట్లో 15-20 భగవద్గీత పుస్తకాలు కూడా అవుతాయి. సో ఆ బుక్స్ మన ఇంట్లో ఎక్కువగా ఉన్నాయి అని అనుకోండి, మన ఇంటికి తాంబూలం పుచ్చుకోవడానికి ఎవరైనా వచ్చినప్పుడు మీకు కావాలా అని అడిగి, ఎస్ వాళ్ళ ఇంట్లో ఎవరింట్లో అన్నా లేదు భగవద్గీత, మాకు కావాలి అంటారు, వాళ్ళకి ఇచ్చేసేయండి. ఒక ఇంటికి మనకు ఒకటి చాలు. కానీ నేను స్టీల్ బౌల్స్ ఇవ్వద్దు, హాట్ బాక్సులు ఇవ్వద్దు, ప్లాస్టిక్ కంటైనర్స్ ఇవ్వద్దు ఇవన్నీ చెప్పట్లేదు. ఒక్కటి ఆలోచించుకోవాలి ఏంటి అనంటే, మనం ఇచ్చే గిఫ్ట్ తీసుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుందా అనేది మాత్రం ఆలోచించుకొని ఇస్తే సరిపోతుంది అనమాట. సపోజ్ వాళ్ళ ఇంట్లో అవి లేవు అనో వాళ్ళకి యూజ్ అయింది అని అంటే హ్యాపీ మనకి. కానీ ప్రాక్టికల్గా ఒకసారి ఆలోచించి చూద్దాము. గిఫ్ట్స్ కన్నా కూడా కొంచెం మనకి చిన్నగా కన్జ్యూమ్ చేసుకోగలిగేలాగా ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేసేలాంటి గిఫ్ట్స్ ఇచ్చుకోవడంలో హ్యాపీనెస్ ఉంటుంది మనకి, తీసుకున్న వాళ్ళకి ఉంటుంది. మనకి ప్రెస్టేజ్ అనేది పక్కన పెట్టేద్దాము, మనం ట్రెడిషన్ మాత్రమే ఫాలో అయ్యేలాగా. అన్ని ఫంక్షన్స్కి ఏమో కానీ ఈ శ్రావణ మాసము అమ్మవారి పూజలకి తాంబూలాలు ఇచ్చుకుంటాం కదా, అందులో మాత్రం కొంచెం మన ట్రెడిషన్ మాత్రమే, గిఫ్ట్లో కూడా మన ట్రెడిషన్ మాత్రమే రిఫ్లెక్ట్ అయ్యేలాగా చూసుకున్నాము అని అనుకోండి. స్లోగా అది మిగిలిన వాటిల్లో కూడా, మిగిలిన ఫంక్షన్స్లో కూడా మనల్ని ఆలోచింపజేస్తుంది అన్నమాట. ఒక్కసారి మొదలు పెట్టాము అని అనుకోండి, తర్వాత వాటికి కూడా మనల్ని ఆలోచించేలాగా చేస్తుంది. మన మైండ్ సెట్టే మారిపోతుంది. మార్పు మన దగ్గర నుండే మొదలు పెడదాం. ఈ ఒక్క చిన్న చేంజ్ మన కమ్యూనిటీలోన, మన అపార్ట్మెంట్స్లోన, మన ఫ్రెండ్ సర్కిల్లోన, మన రిలేటివ్స్ సర్కిల్లోన మొదలు పెట్టాము అని అనుకోండి, చాలా బాగుంటుంది. ఒకళ్ళం స్టార్ట్ చేసామంటే నెక్స్ట్ ఇంకొకళ్ళు అట్లా పోతూనే ఉంటుందన్నమాట. సో కంప్లీట్గా ట్రెడిషన్ అనేదే వచ్చేస్తుంది. గిఫ్ట్ రిలేటెడ్ కాంపిటీషన్ అనేది తగ్గుతుంది మనకి. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవిని మన ఇంటికి పిలుచుకుంటున్నాము, మన ఇంటికి ఆహ్వానించుకుంటున్నాము. లక్ష్మీదేవి అని అంటే వెల్త్ మాత్రమే కాదు, ఐశ్వర్యం మాత్రమే కాదు, డబ్బు మాత్రమే కాదు. లక్ష్మీదేవి అని అంటే ఒక విజ్డమ్ కూడా, సింప్లిసిటీ కూడా, గ్రాటిట్యూడ్ కూడా లక్ష్మీదేవి అని అంటే. ఈ ఇయర్ తాంబూలం ఇవ్వండి, ప్రేమతో ఇవ్వండి, బ్లెస్సింగ్తో ఇవ్వండి. కానీ పాసిబుల్ అయితే యూజ్ఫుల్గా ఉండే గిఫ్ట్ మాత్రమే ఇవ్వండి. కాస్ట్లీ గిఫ్ట్ కాదు, పర్పస్ ఉండే గిఫ్ట్ ఇవ్వండి. లైఫ్ని కొంచెం బెటర్ చేసే గిఫ్ట్ ఇవ్వండి. అలా మన ట్రెడిషన్ని మనము మళ్ళీ కాపాడుకుందాం, కొంచెం మీనింగ్ఫుల్గా కంటిన్యూ చేద్దాం. సో ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ఫుల్గా ఉంది, అండ్ మన శ్రావణ మాసం కల్చరు, మన గిఫ్ట్ కల్చరు, తాంబూలం కల్చర్ విషయంలో మనం కొంచెం మార్పు చేసుకుందాము. అనవసరమైన గిఫ్ట్స్కి వెళ్లకుండా మన ట్రెడిషనల్గా మనము మన తాంబూలం ఇచ్చుకుందాము అన్న ఆలోచన మీకు వచ్చి, ఇదే విషయాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా కన్వే చేయాలి అని అనుకుంటే, మీరు డైరెక్ట్గా చెప్పలేకపోతే నా వీడియో అయితే మీ ఫ్రెండ్ సర్కిల్లో, ఫ్యామిలీ సర్కిల్లో అయితే షేర్ చేయండి. ఇండైరెక్ట్గా మీరు చెప్పినట్టే అవుతుంది నా ద్వారా. ఎవరి మైండ్లో అయినా ఆలోచన అనేది మొదలవుతుందేమో, ఈ గిఫ్ట్స్ విషయంలో మార్పు చేద్దాము అన్న ఆలోచన స్టార్ట్ అవుతుందేమో అని ఒక చిన్న ఆశ. సో మన ఇంటిని, మన ఆలోచనల్ని, మన జీవితాలని మనం కలిసి సింప్లిఫై చేసుకుందాము. సో మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి, మన సింపుల్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి సింప్లిఫై నౌ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మనం మళ్ళీ మాట్లాడుకుందాము. బాయ్ బాయ్.